పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను నేను పరిచయం చేసుకొని మనము కొద్దిసేపు నేను ఒక 15 నిమిషాలు మాత్రమే క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకెళ్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. చిన్న ఓడు, అక్కడ పెద్దగా విషయం ఏముండదు, కానీ యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనములు ఏమనుండిద్దంటే, యేసు కన్నీళ్ళు విడిచెను. చాలు, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీ కొందనాలు ప్రభువా, గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, మరి ఈ బేతేలు ప్రార్థనా సహవాసంలో ఆత్మీయ తండ్రి గారికి ఇచ్చిన ఈ సంఘములో కొద్దివాడును అల్పుడను అయ్యబ్బోయిన నన్ను ఇలాగ నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కొద్దిసేపు నీ లేఖనాలని మేము ధ్యానించుకోబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని మాకు దీవించి పంచిపెట్టుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు కన్నీళ్లు విడిచెను అని అక్కడ రాయబడింది. కన్నీరు పరిశుద్ధ గ్రంథములో దేనికి సాదృశ్యం అంటే, సహజంగా పరిశుద్ధ గ్రంథములో చాలామంది ఏడ్చారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏడ్చారు. వాళ్ళు దేనికి ఏడ్చారంటే, తిండి కోసం ఏడ్చారు. దేనికోసం ఏడ్చారు? మాంసం కోసం ఏడ్చారు. ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల కోసం ఏడ్చారు, కానీ ఈ కన్నీళ్ళు దానికి సంబంధించిన విషయం కాదు. యేసు ప్రభు కన్నీళ్లు విడిచెను అనటానికి నిదర్శనం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరెక్కడైనా కానీ రాజులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ఇంకా దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వ్యక్తులు ఎవరైనా మీకు అగపడితే అక్కడ మీరు పుట్నోట్లో పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రేమ. ఏంటిది? ప్రేమ. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం కన్నీళ్ళు ఇడుస్తున్నాడంటే, ఇక్కడ లాజరు కోసం. లాజరు కోసం ఎందుకు కన్నీళ్ళు గారుస్తుందంటే, లాజరు యేసు ప్రభువుని ప్రేమించాడు కాబట్టి. ఈ ప్రార్థన ఎంత విలువైనదంటే చాలా విలువైంది. పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులు కన్నీళ్లు గార్చారు. కన్నీరు దేనికి సాదృశ్యమయ్యా అంటే ప్రేమకు సాదృశ్యం. ఏంటా ప్రేమ అంటే, లోకములో నాకు చాలామంది ఉన్నారు, లోకములో నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి, లోకములో నేను అనుభవించుటకు అవసరమైనది ప్రతిదీ నాకున్నా కానీ నా జీవితం బాగుపడాలి అంటే, నా బ్రతుకు బాగుపడాలి అంటే, నా కుటుంబం కట్టబడాలంటే, నేను ఒక స్థిరమైన అనుభవాలలో ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగాలంటే, నాలో నువ్వు ఉంటేనే నేను బ్రతకగలుగుతాను, నాకు నీ కృప తోడుంటేనే నేను జీవించగలుగుతాను, నాకు నీ సహాయం కలిగితేనే నేను ఆశీర్వదింపబడతాను అనటానికి నిదర్శనమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిఫరెన్స్ లేని చూపాను. హన్న జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. పెనీనా ఒక పక్క ఇసుకిస్తుంది, ఎల్కానా ఇద్దరి మధ్యలో నలిగిపోతుందో, కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆమెకి. అయితే హన్న ఒక మధ్యవర్తిని ఎవరిని కూడా పెట్టుకోకుండా, తన విషయాలు ఏవి కూడా ఎవరితో పంచుకోకుండా, తన కుటుంబ విషయమే కానీ, తన జీవితంలో ఎదురవుతున్న శ్రమే కానీ, బాధే కానీ, వేదనే కానీ, దుఃఖమే కానీ ఎవరితో చెప్పుకోలేదు హన్న. అసలు వాస్తవానికి హన్నాకు అలవాటు లేదు.
ఈరోజు కాస్త ఇంట్లో సమస్య ఎదురైతే మనం ప్రక్కెమ్మటోళ్ళకి చెప్పంది నిద్ర పట్టదు కొంతమందికి. లేదు ఒక 10 మందికి ఫోన్ చేసి చెప్పంది నిద్ర పట్టదు కొంతమందికి. మన ఇంటి సమస్యని మనమే బయటేస్తూ ఉంటాం కొన్నిసార్లు. మన విషయాల్ని మనమే బయట పెట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కానీ ఒక ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, హన్నా చూడాలి మనం. హన్నాకి సమస్య చాలా ఉంది. ఎన్నో రకాల సమస్యలు ఆమె జీవితంలో ఉన్నాయి. కానీ ఆమె నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఒకనాటికి కాకపోయినా ఒకనాటికైనా ఈ సమస్యలో నుండి నేను బయటపడాలంటే నేను నమ్మిన దేవుని ద్వారా ఇది సాధ్యమైద్దని నమ్మింది. కాబట్టి ఏ మనుష్యుడు సహాయం పొందుకోకుండా దేవుని సన్నిధికి నేరుగా పోయి దుఃఖిస్తూ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెబుదాం. ఏ ప్రార్థన? దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. హన్నా వాస్తవానికి ప్రార్థన చేయలేదు, కన్నీళ్లు మాత్రమే కార్చింది. అక్కడ ఒక్క మాట కూడా అడగలేదు. అడిగింది, నాకు కుమారుని గనక నువ్వు ఇస్తే వాడిని నీకు ఇస్తానయ్యా అన్నది. కానీ అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె కన్నీరు దేవుని సింహాసనాన్ని కదిలించింది. ఆమె కన్నీరు దేవుని మనస్సును ఆమె తట్టు తిరిగేటట్టుగా చేసింది. ఈరోజు ఎన్నో విషయాలకు మనం బాధపడుతూ ఉంటాం, ఎన్నో విషయాలకి మనం కన్నీళ్లు గారుస్తూ ఉంటాం. కానీ నీ కన్నీరు ఎలా ఉండాలంటే, దేవునిని నీ వైపు ఆకర్షించుకునేటట్లు ఉండాల. నీ ప్రార్థన నీ కుటుంబం కోసం కావచ్చు, నీ పిల్లల కోసం కావచ్చు, నీ భర్త కోసం కావచ్చు, నీ ఉద్యోగం కోసం కావచ్చు, నీ వ్యాపారం కోసం కావచ్చు, నిన్ను ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య కోసం కావచ్చు, సేవకుడి కోసం కావచ్చు, సేవ పరిచర్య ఇంకెదుగుదల కొరకు కావచ్చు, ఎవరి కోసమైనా నువ్వు ప్రార్థన చేసినా కానీ నీవు కార్చే కన్నీరు ఎంత విలువగా మారాలంటే, పరలోకములో సింహాసనము పైన ఆసీనుడై ఉన్న దేవుని మనస్సు నీ తట్టు తిరిగేటట్లుగా మార్చబడాలి. హన్నా కన్నీళ్లు కారిస్తే సింహాసనము కదిలించబడింది. సింహాసనం మీద ఉన్న యేసు ప్రభు మనస్సు మారి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానాన్ని, ఒక యాజకుడను, ఒక ప్రవక్తను, ఒక న్యాయాధిపతిని, ప్రపంచమే చెప్పుకోదగినటువంటి ఆశీర్వదింపబడిన వ్యక్తిని ఆమె జీవితంలో దేవుడు అనుగ్రహించిండు. స్తోత్రం దేవుడు. కాబట్టి కన్నీరు దేనికి సాదృశ్యమయ్యా అంటే, ప్రేమకు సాదృశ్యం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా. ఎందుకు ప్రేమకు సాదృశ్యం అన్నానంటే, యేసు ప్రభు ఒక ఇంట్లో మీటింగ్లో ఉన్నాడు. ఆ మీటింగ్ పురుషుల కూడిక. ఏ కూడిక? పురుషుల కూడిక. అక్కడ స్త్రీలు లేరు. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ ఇంట్లో యేసు ప్రభును పిలిచిన వ్యక్తి ఉన్నాడు. ఇక అంతే, భోజనానికి పిలిచిండు. ఆయన పేరు కూడా సీమోను. భోజనానికి పిలిచిండు. యేసు ప్రభు ఇప్పుడు ఆ ఇంట్లో మీటింగ్లో కూర్చొని వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు శిష్యులకి. అక్కడ భోజనానికి పిలిచినటువంటి సీమోన్ ఇంట్లో భోజనానికి కూర్చొని చక్కగా మీటింగ్ జరుగుతూ ఉంది, కాన్ఫరెన్స్ జరుగుతుంది. సేవ గురించి, సంఘం గురించి, పరిచర్య గురించి ఉపమానాలు బోధిస్తూ ఉంటే, అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని రీతిలో ఒక పాపములో ఉన్న స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. అసలు అది పురుషుల కోడిక, బయట వాళ్ళు ఎవరు లేరు అసలు. అక్కడ భోజనానికి పిలిచిన సీమోను ఒక్కడే ఉన్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు. అదొక మంచి కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుంది. మొదటిగా ఆమె సిగ్గుపడలేదు, రెండోది ఆమె భయపడలేదు, మూడోది ఆమె నమ్మింది. వాస్తవానికి ఆమె ఎవరిని ప్రేమించే స్త్రీ కాదు. ఆమెను ప్రేమించే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆమె వేశ్య. వేశ్య ఎప్పుడూ కూడా మనుషులను ప్రేమించదు, ధనాన్ని మాత్రమే ప్రేమించింది. వేశ్యను అందరూ ప్రేమిస్తారు కానీ వేశ్య ఎవరిని ప్రేమించదు. అప్పటి వరకు అసలు ఆమెకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. మొట్టమొదటిసారి యేసు ప్రభును ప్రేమించటం తెలుసుకుంది.
యేసు ప్రభును ప్రేమించినటువంటి ఆమె ప్రేమను ఎలా వ్యక్తపరిచిందో తెలుసా? యేసు ప్రభు మీటింగ్లో ఉంటే చుట్టూ శిష్యులు కూర్చుంటే ఏమీ మాట్లాడలేదు ఆమె. ఆమె వచ్చి, అయ్యా మా ఆయన ఎట్టన్నాడు, నా పిల్లలు ఎట్టన్నారు, నా ఇంటి పక్కన ఆమె ఎట్టంది, మా సంఘంలో ఒక ఆమె నన్ను ఎట్టంది, మా అయ్యగారు నన్ను ఎట్టన్నాడు, మా అమ్మగారు నన్ను ఎట్టందని ఏం ప్రార్థన చేయలేదు ఆమె. లేదంటే మొన్న వారం నాకు ఒక ఆమె ప్రైజ్ లాడ్ చెప్పలేదు, నేను పాట పాడుతుంటే ఒక ఆమె మూతి తిప్పింది, మొహం మార్చుకుంది, ఏం చెప్పలేదు ఆమె. నేరుగా యేసు ప్రభు పాదాల దగ్గరకు పోయి కన్నీళ్ళు మాత్రమే గార్చింది. స్తోత్రం చెప్పండి. ఏం గార్చింది? అసలు ఆమె ప్రార్థన చేయలేదు. మీరు లోకాసు వార్తలు చూసుకోండి, ఆమె నన్ను క్షమించు ప్రభు అనుకుని ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా ఆమె గురించి? భోజనానికి పిలిచినోడు సందేహించిండు, ఏనేంటి పాపాత్మురాల్ని దగ్గరకు తీసుకున్నాడని. కానీ అక్కడ యేసు ప్రభు వాడిని నన్ను చాలా బలపరిచింది, నా జీవితంలో కూడా చాలా మార్పుని తెచ్చింది ఆ మాట. ఏంటో తెలుసా? యేసు ప్రభు అన్నాడు కదా, ఏమే నన్ను విస్తారంగా ప్రేమించింది. స్తోత్రం చెప్పండి. ఏం చేసిందంట? ఆమె చెప్పిందా, అయ్యా ఐ లవ్ మై డాడీ అందా, ఐ లవ్ మై జీసస్ అందా? ఏమండి, ఈ రోజుల్లో ప్రేమను ఎట్టెక్తపరుస్తున్నారు? పురుగుల మందు తీసుకొని, గడ్డి మందు తీసుకొని. మొన్న ఒకడు చచ్చిపోయింది మా ఊర్లో, యవనస్తుడు పాపం, ఒక్కడే కొడుకు, 15 ఎకరాలు భూమి ఉంది. ఏమండి, ఉపయోగం ఏముంది? ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, అపవాది ఇష్టపడలేదు. కొన్నిసార్లు అపవాదికి కూడా నచ్చదు. మీకు తెలుసా సంగతి? యేసుప్రభు కూడా ఏమండు, దెయ్యాన్ని దెయ్యమే ఎలగొట్టుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? ఉండదు. అపవాది కూడా నచ్చదు కొన్నిసార్లు. వాడిని నచ్చలేదు ఆ అమ్మాయి. వాడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటర్మీడియట్, చిన్న వయస్సు, అంత భూమి ఉన్నా, ఒక్క కొడుకు అయి ఉన్నా కానీ ఉపయోగం లేకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఈరోజు ప్రేమ అంటే బలవంతంతో అయిపోయింది, ఇష్టంతో లేదు. కుటుంబంలో కూడా అమ్మా, ఇప్పుడు అబ్బాయిలు చనిపోతున్నారు, నిజమే అది. ఈరోజు కుటుంబంలో కూడా ప్రేమ బలవంతమైన ప్రేమ అవుతుంది చాలామంది కుటుంబాల్లో. భార్యను ప్రేమించడానికి భర్త కష్టమవుతుంది, భర్తను ప్రేమించడానికి, భార్యను ప్రేమించడానికి, పిల్లల్ని ప్రేమించడానికి అలా వెళ్తున్నారు. నిజంగా అది ప్రేమ చాలా బలవంతం అయిపోతుంది. ఏమే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని ఎక్కడ దాఖలు చేయబడలేదు. యేసు ప్రభు కాళ్ళ దగ్గరకు పోయి కనీసం నోరు కూడా మెతపలేదు ఆమె గుండె లోతులో ఉన్న ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని, ప్రతి వేదనను యేసు ప్రభు కాళ్ళ మీద ఆమె కన్నీటి రూపంగా కార్చింది. ఆ కన్నీరు యేసు ప్రభుకి ఏం చూపించిందో తెలుసా? ఏమి నన్ను ప్రేమిస్తుంది. స్తోత్రం చెబుతా. ఆయన అన్నాడు, ఏమి నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఏమ విస్తార పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. మరొక వ్యక్తిని మీకు చూపిస్తా. హిజ్కియా గురించి మనందరికి తెలుసు. హిజ్కియాకి ఎన్నో సోర్స్ ఉన్నాయి. డబ్బులు లేవా, ఐశ్వర్యం లేదా, ఘనత లేదా, ప్రభావము లేదా, చుట్టాలు లేరా, బలము లేదా, చికెన్ తినలేడా, మటన్ తినలేడా. డాక్టర్ గారు ఈరోజు కరోనా వచ్చిందంటే ఫ్రై చేసుకుని తిని అన్నాడా లేదా? అందరూ ఫ్రై మీదే పడ్డారు. చికెన్ ఫ్రై తిననోడు లేడు కరోనా టైంలో. అంత ప్రోటీన్స్. ఇప్పుడు ఆ కాలంలో, ఈ కాలంలో ప్రోటీన్స్ కన్నా అసలు ఆ కాలంలో ఉన్న ప్రోటీన్స్ ఎంత గొప్పవి, ఎంత శ్రేష్టమైనవి. నాటుగుడ్డు, ఏమండి, మందులేని ఆహారం, అంత శ్రేష్టమైన బలగం ఉన్నా కానీ హిజ్కియా దేని మీద మనసు పెట్టలేదు. ఒకటే నిశ్చయించుకున్నాడు, నేనెంత ప్రేమిస్తున్నానో ఆయనకు తెలియాలి, నా ప్రేమ ఏంటో ఆయనకు తెలియాలని మంచం మీద పడుకొని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కారవటం స్టార్ట్ చేసిండు. హిజ్కియా కార్చిన కన్నీరు దేవుని సింహాసనాన్ని కదిలించింది, దేవుని మనస్సును కదిలించింది. కదిలించిన దేవుడు అంటుండు కదా, నువ్వు మరలా తిరిగిపోయి
నా సేవకుడైన హిజ్కియాతో చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నా. కార్యం జరగటానికి పెద్ద అవకాశమేం అవసరం లేదు. నాది సేవా పరిచర్య చాలా చిన్నది. నేను కార్యాలను గొప్పగా చూస్తావంట. నేను ఎట్టేడుస్తానో తెలుసా? చిన్న పిల్లగాడికి గనక లాలిపప్పు ఇచ్చి మళ్ళీ తీసుకుంటూ వాడు ఎట్టేడుతాడు, గిజగిజ గిజగదనుకుంటాడు, గుక్కబట్టి ఏడుతాడు, కింద కొట్టుకొని ఏడుతాడు. నాకు కొన్నిసార్లు ప్రార్థనకి ఏదన్నా ఆలస్యమైందంటే 2 డోర్లు వేసుకుంటా అట్టగొట్టుకొని ఏడుతా. నువ్వు నన్ను విడిచిపెడితే ఇక నా వల్ల కాదు, నువ్వు నన్ను దాటిపోతే నా వల్ల కాదు, నువ్వు నన్ను మర్చిపోయినవేమో. దావీదు కూడా అంటాడుగా, లేయా యెహోవా లే అంటే. అక్కడ ఏమర్థమవుతుందంటే దావీదులో ఒక తాత్పర్యం, వామ్మో ఇయ్యాల నన్ను ఆయన మర్చిపోయిండేమో అని. మన కన్నీరు దేవుణ్ణి కదిలించాలే కానీ నువ్వు దేన్ని శాసిస్తే అది ఆగిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. అది నీ రోగమైనా, నీ బలహీనత అయినా, నీ ఇబ్బందులైనా, నీ ఇరుకులైనా, నీ ఆటంకాలైనా, నీ శత్రువు మీద జయమును నువ్వు చూడాలనుకున్నా కానీ. కన్నీరు దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? లాజరు యేసు ప్రభువుని ప్రేమించిండు, యేసు ప్రభు లాజర్ను ప్రేమించిండు. యేసు ప్రభు ఇప్పుడు ప్రార్థన చేస్తుండు అక్కడ. యేసు కన్నీళ్లు విడిచెను అంటే తండ్రితో చెబుతున్నాడు, అయ్యా నేను నీ కుమారుని అయి ఉన్నాను, నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, నేను నీకు విధేయుడినై బ్రతుకుతున్నానన్న సంగతి నీకు తెలుసు. ఇక్కడ నీ కార్యము జరిగితేనే నీకు మహిమ కలిగిద్దని ప్రార్థన చేసిండు. ఆ కన్నీటిలో అంత ప్రార్థన ఉంది కాబట్టే ఒక్క మాటే చెప్పిండు, లాజరు బయటికి రా. ఆ కన్నీటి ప్రార్థన చనిపోయిన వాడిని కూడా బ్రతికించింది. కాబట్టి నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వు దేనికోసం కన్నీరు గారుస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు కార్చే కన్నీరు దేవునికి ఇష్టమైనదై ఉండాల. ఇజ్రాయేలు ప్రజలు ఏడిస్తే తట్టుకోలేకపోయిండు దేవుడు. అరే వాళ్ళని ఏడవద్దనరా, వాళ్ళు ఏడుతుంటే నాకు చికాకేస్తుంది అన్నాడు. అన్నాడా లేదా? ఏడవద్దని ఎందుకు అన్నాడు. ప్రారంభంలో ఏడిచిన ఏడుపు వేలు. వాళ్ళు ప్రారంభంలో ఏడిచారంటే అది దేవుని సహాయం కోసం ఏడిచారు. రాను 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 తినటం మరిగారుగా, తాగటం మరిగారుగా, సుఖపడుతున్నారుగా. 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, బట్టలు పాత గిల్లలేదు. స్తోత్రం చెబుదా. మేలు పొందారు కాబట్టి ఇప్పుడు వాళ్ళలో ఏమొచ్చిందంటే ప్రౌడ్నెస్ వచ్చింది. మనలో ఎక్కడ కూడా ప్రౌడ్నెస్ రాకూడదు. నువ్వెంత పెద్దోళ్ళైనా, మీకు ఏది ఉన్నా ఎంత ఉన్నా కానీ దేవుని సన్నిధిలో చిన్న పిల్లల మనస్సు వలె ఏడవాలి. ఆ మనస్సును ఎప్పుడైతే నువ్వు ధరించుకొని ప్రార్థన చేస్తావో, ఒక రాజు గురించి అంటాడు కదా దేవుడు, మెత్తని మనస్సుతో నా సన్నిధులను కార్చిన కన్నీరు నేను చూశాను అంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీ కన్నీరు ప్రేమ కలిగినదై ఉండాలి, అది దేవుని సింహాసనాన్ని కదిలించేదై ఉండాలి, నీ ప్రతి ప్రార్థనకు ఉన్నతమైన జవాబును, సహాయాన్ని కలుగజేసేదై ఉండాలి. అటువంటి కృప నా దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకో.